మీరింకా మృగాలుగానే ఉన్నారా? ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు. బయలుదేరండి. అది కాదు సుల్తాన్. చెప్తున్నాడుగా మావయ్య. సుల్తాన్, ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట. దాన్ని మేము కాపాడాలి. పోయిన వాళ్ళ సంగతి సరే, ఉన్న వాళ్ళ మాట ఏంటి? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తిపట్టనివ్వను. ఇంకా పదండి. వాళ్ళు ఊరిని వల్లగాడు చేసేస్తున్నారు. తోలొలవడానికి ముందు మర్యాదగా మీరే చెప్పేయండి, ఎవడ్రా మనుషుల్ని దింపింది? ఎవడ్రా? అందరినీ కొట్టి చంపుతున్నాడు, వచ్చి కాపాడు బాబు. ఊరు మొత్తం బుగ్గిపాలు చేసేస్తున్నాడయ్యా. ఈ రైతులను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా. అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాల్ని కాపాడుతానని మాటిచ్చారయ్యా. అయ్యా, ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా. వచ్చి కాపాడండి అయ్యా, కాపాడండి. సుల్తాన్, తప్పు చేస్తున్నాం అనుకోకండి. మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణంతో లేకపోయినా ఆయన బిళ్ళకిచ్చిన మాట ఇంకా అలాగే ఉంది. మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత మీరేం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్. చెప్పేది వాడు మీకంటే మొండోడు కాకపోవచ్చు, అన్నిటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య. నేను మాట్లాడతాను వాడితో. తాళం పగల కొట్టండి. వీడు కాదని నాకు తెలుసు. ఎవడో చెప్పండి, ఎవడ్రా మనుషుల్ని తెంపింది? జరిగిపోయిందో. అయ్యో దేవుడా. మావయ్య, మావయ్య, మా తాతని కొట్టి పడేశారు మావయ్య. అయ్యా, ఊరికి ఊపిరొచ్చింది. చెప్పు, ఎవరు? చెప్పరా? అన్నా, వీడన్నా మార్కెట్లో నేను కాపాడింది వీడే. నువ్వెవరు? మీరెందుకోసం ఇక్కడికొచ్చారో నాకు బాగా తెలుసు. ఇది నీ ఊరు కాదు, నీ సమస్య కాదు. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అనవసరంగా నీ వాళ్ళని బలి చేసుకోకు. బతికిపో. వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకో, వీళ్ళొక్క తప్పు చేసిన నోబడీ కెన్ సేవ్ దెమ్. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నువ్వే తోడుగా ఉండాలి.